హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి. ఈశ్వరుడు నన్ను అనుగ్రహించిన మేరకు ముందుగా శ్లోకం పఠిస్తున్నాను. రుచికస్య విషం పుచ్చే మస్తకే మక్షికస్య చ తక్షకస్య విషం దంశ్రే సర్వాంగే దుర్జనే విషం. అసలు ఆ నీతి కోవిదులకి ఇలాంటి పదాలని, ఇలాంటి పోలికల్ని సమకూర్చినందుకు శతకోటి నమస్కారాలు చేసిన రుణం తీరదండి. ఇక్కడ నీతి కోవిదుడు అంటున్నాడు, రుచికస్య విషం పుచ్చే. అస్య యొక్క ఇలాంటి అర్థం ఉంటుందండి, షష్ఠి తత్పురుషం. రుచికస్య విషం పుచ్చే, తేలుకి విషం దాని కొండిలో ఉంటుంది. మస్తకే మక్షికస్యచ, ఈగకి దాని తలలో ఉంటుంది. అది కందిరీగైనా తేనెటీగైనా ఈగ అయినా దాని విషం, ఈగ కుడితే కూడా కొద్దిసేపు బాధ పెడుతుందండి మనల్ని. ఆ విషం దానికి తలలో ఉంటుంది. అందుకని అది మన మీద వాలినప్పుడు ఆ తలని ఇలా 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 ఆడిస్తూ ఉంటుంది. తక్షకస్య విషం దంష్ట్రే, పాముకి విషం దాని యొక్క కోరల్లో ఉంటుంది. సర్వాంగే దుర్జనే విషం, అయితే దుర్జనుడికి విషం తల నుండి పాదం వరకు, అరికాలి నుండి నడినెత్తి వరకు అన్ని అంగాల్లో విషం ఉంటుంది. అది ఇప్పుడు మనకి సమాజంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడాను. ఆ విషం ద్వేషం, వివిధ విషం ద్వేషం. విషం ఇచ్చిన వాడిని ఏమీ చేయదండి, పుచ్చుకున్న వాడికి మాత్రమే బాధ కలుగుతుంది, చావు మూడుతుంది, లేదా శరీర అనారోగ్యం కలుగుతుంది. అదే విషం అయితే, ద్వేషం అయితే ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని కూడా బాధిస్తుంది. ద్వేషం మనసులో పెట్టుకుని ప్రక్క వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి ద్వేషిస్తున్నవాడు స్వయంగా వాడి సూక్ష్మ శరీరం దహించుకుపోతూ ఉంటుంది. ఆ విషాన్ని పుచ్చుకున్న వాళ్ళు కూడా బాధకు గురవుతారు. ఆ ద్వేషాన్ని పుచ్చుకున్న వాళ్ళు కూడా సహజంగానే వాళ్ళ నుండి కూడా మళ్ళీ ద్వేషం. ఇది మేము ఫిజిక్స్లో చెప్పేటటువంటి అణు బాంబు విషయంలో, అణు రియాక్టర్ విషయంలో బాంబ్ ఫిషన్, చైన్ ఫిషన్ చెప్తాం. అలా ఒక పరమాణువు బద్దలయ్యేది మరో వాటిని బద్దలు చేస్తుంది. అవి మళ్ళీ ఒక్కొక్కటి మూడింటిని ఇలా ఫిషన్ నడుస్తుంది అని మేము పిల్లలకి బోర్డు మీద డయాగ్రామ్ కూడా వేసి మరీ చూపిస్తాం. అలా ద్వేషం అన్నది, ఆ మనోవికారం అన్నది సమాజం అంతటా ప్రసారమై ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, తమకి సంబంధం లేని విషయంలో కూడా నెట్లో దూరి అది తమకి ఏమాత్రం కనెక్టివ్ కాకపోయినా ఆ కంటెంట్ ప్రెజెంటర్ని బూతులు తిట్టడం. ఎందుకంత ద్వేషం? నచ్చకపోతే ఉదాసీనంగా ఉంటే పోతుంది, అసలు దాన్ని చూడకపోతే అవాయిడ్ చేస్తే పోతుంది. కానీ పనిమాల ప్రతి దానిలో దూరి వాళ్ళతో వ్యక్తిగత కార్యకారణ సంబంధాలు ఏమీ లేకపోయినా కూడా ద్వేషించడం, ఎంతగా సమాజం విద్వేషపూరితమైపోయిందో. విభజించి పాలించమనే కుటిల తంత్రాలకి, కూట నీతికి సమాజం బలై తమకి తెలియకుండానే చాలామంది ఈ ద్వేషం అనేటటువంటి విషాన్ని, ఆ విషానికి క్యారియర్స్గా, యానకంగా, గ్రాహకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈశ్వర, ఈ నీతి శాస్త్రం మనకి ఆ హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన భావి తరాలకి మనం ఈ నీతి శాస్త్రాలను, శ్లోకాలని విశ్లేషణ చేసుకొని మన భావి తరాలకు కూడా వీటిని పరిచయం చేసి వాళ్ళ ఆలోచన సరళి ప్రభావితం అయ్యేటట్లుగా పెద్దలు తమ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఆశిస్తూ, ఆ విధంగా అనుగ్రహించమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also.
టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. WWW. భావి తరాల ప్రశాంత భవిష్యత్తు కోసం ప్రకృతి, పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి కాలుష్యం నుండి కాపాడబడేందుకోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో సామాన్యులందరూ పాలు పంచుకోవలసిందిగా, కులమతాలకి అతీతంగా పాలు పంచుకోవలసిందిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.